మీ మీ యొక్క ఫ్రీడమ్ని ఏమన్నా కళ్యాలేసిందా? లేదు లేదు ఇప్పుడు పెళ్ళి అయ్యింది, పెళ్ళాం ఉంది, మంచి ఫ్యామిలీ అందరి ముందు పెళ్లి చేశారు. ఫ్రీడమ్ తీసుకోవాలి అంటే ఇంకా వేస్ట్. అది కుక్కతో సమానం. కుక్క ఎట్లా బురదలో పొట్లాడుతుందో మనం కూడా అంతే. ఇంకా దానికి ఏముంటుంది అంటే అద్దు అల్పు ఉండదు కదా. ఏదన్నా సరే ఇప్పుడు నాది కూడా అంతే అవుతుంది. దాంట్లో సైలెంట్లో పెట్టి నాది కూడా అంతే అవుతుంది కదా. మీ పంచాయతీకి మామ, అత్త, బామ్మర్దా ఎవరు లేరు. నా పంచాయతీ నేనే దింపుకుంటా. ఎవరు లేరు అట్లా. మధ్యలో వచ్చి లేదు అట్లేం లేదు. ఏదన్నా ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేశారు కాబట్టి చెప్పవలసిన ధర్మం నాది కదా. ఏదన్నా చెప్తాను నేను, అది కూడా చెప్పను. ఎందుకంటే తిను చెప్పలేదు అంటే కనీసం రేపన్నాడు ఏదన్నా అయినా కూడా నన్ను అంటారు కదా, ఏమైనా చెప్పలేదు ఏంది అని చెప్పి. పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యత ఉంటుంది కదా. అట్లా అని చెప్పి వాళ్ళకి ఒక మాట చెప్తాను, అంతేగాని మీరు వచ్చి తెంపండి, మీరు వచ్చేయని అని నేను అన్నాను. మీకు పాప డాడీ పోలిక, మమ్మీ పోలిక. ఈయన పోలిక అందరూ అంటున్నారు నా పోలికే అని చెప్పి. నా పోలికే అని మొత్తం ముక్కు ముఖం అంతా ఫస్ట్ పుట్టగానే ఇట్లా లిప్స్ చూస్తే ఇది పైకి ఇది సేమ్ ఫాదర్ లాగా ఉంది. నేను అప్పుడే అనుకున్నాను అనమాట, అబ్బా ఏంటి నేను అంటే నేను ఓకే ఫాదర్లా ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికి దాన్ని ఎక్కిరిస్తుంటాం మీ నాన్నమూతి అని. జుట్టు కూడా మా హస్బెండ్ లాగా ఎక్కువ జుట్టు, వాళ్ళ ఫాదర్ లెక్కే మొత్తం ఉంది అనమాట. అది బర్త్డే సెలబ్రేషన్కి విజయవాడ దాకా వచ్చారు. అవును. ఎలా ఉంది మరి? బాగుంది. అది అక్కడైతే ఎవరు ఉండరు, ఇక్కడైతే బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెలబ్రేట్ చేసుకోవాలని, బికాస్ కరోనా ఉంది అని. నా మనసులో పాపకి కేరింగ్ అంటే నేనని కాదు, ఈవెన్ జంతువులు కూడా పిల్లల్ని మదర్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగా కోడి, కుక్క, నక్క అన్నీ. సో మనం మనుషులు ఇంకెంత బాగా ప్రొటెక్ట్ చేస్తాం. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే ఇవి మళ్ళీ రావు పాపకి, రేపటి రోజున ఏం చేయలేదు అని కదా చేద్దాం అనేసి ఇంకా ఒక డేరింగ్ స్టెప్ వేసి చేసాం. బర్త్డే సెలబ్రేషన్ విజయవాడ వచ్చారంటారు కదా. బర్త్డే సెలబ్రేషన్ గురించి రాలేదు అసలు. యాక్చువల్లీ నాది కాల్ది కొంచెం ఫ్రాక్చర్ అయితే అది ఆపరేషన్ చేయాలన్నారు. మన హైదరాబాద్లో యశోద, ప్రైము, 4-5 హాస్పిటల్ చూపిస్తే అందరు సర్జరీ అంటున్నారు. ఇక్కడ ఎవరో ఉన్నారంట డాక్టర్, మరి ట్యాబ్లెట్స్ వాడితే తగ్గుతుందంటే వచ్చాను అనమాట. ఇంకోటి అక్కడ బెడ్ రెస్ట్ అంటే పాప ఉంది ఇబ్బంది అవుతుందని, ఇక్కడ ఏదో బెడ్ రెస్ట్ ఉంటుందని వచ్చాను. ట్యాబ్లెట్స్ వాడుతున్నాము. బెడ్ రెస్ట్ దానికి ఏమాత్రం లేదు. అక్కడికన్నా ఇంకెక్కడ ఎక్కువ. అక్కడ మీరు ముగ్గురే ఉన్నారు కనుక ఓకే. ఇక్కడికి వచ్చిన బామ్మర్ది, మామ అందరు. నాకు పాపకైతే తినే చూసుకుంటారు కదా. ఇంకా అంటూ ఉంటాడు, నాకు రెస్టా నీకు రెస్టా అంటాడు. చిన్న చిన్న పాపకి ఏదైనా కావాలని, అవి ఇది కావాలి, అవి అది కావాలి, అవి చూసుకో, అది చూసుకో, ఇది చూసుకో అనేసి బర్త్డే గిఫ్ట్ ఏమైనా ఇచ్చాడా? చెప్పాలా ఏమి ఇచ్చావు బర్త్డే. బర్త్డే గిఫ్ట్ బర్త్డే ముందే నేను తీసేసుకున్నా కదా. ఇప్పుడు కియా తీసుకుంది తనకి. అంతే.